నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నరేష్. అసలు తెలంగాణ ఎన్నికల్లో ప్రభావితం చేయబడిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. కేసీఆర్ ఓటమికి గల కారణాలు ఏంటో ఒకసారి విశ్లేషిస్తే, మొట్టమొదటిది విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత. అట్లే 10 సంవత్సరాల పాలనతోని నిర్లిప్తత కూడా ఉంది ప్రజల్లో. రెండవ పాయింట్ ఏంటంటే, సీఎం గారు చాలామంది మంత్రులు అట్లే చాలామంది ఎమ్మెల్యేలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండకపోవడం. మూడో పాయింట్ వచ్చేసి, కొందరు ఎమ్మెల్యేలు రక్త సంబంధికులు మరియు వారి అనుచరుల నోటి దురుస్తనం ఉంటుంది కదా, అది అట్లే దానితో పాటు అవినీతి ఆరోపణలు, మళ్ళీ వాళ్ళకే మూడోసారి అవకాశం ఇవ్వడం. నాలుగో పాయింట్ ఏంటంటే, ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల నాయకులకు కార్యకర్తలకు సమన్వయ లోపం ఉంది, అది ఒక కారణం. ఐదవ కారణం ఏంటంటే, ద్వితీయ శ్రేణి నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉండే. ఆరవ కారణం ఏంటంటే, ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యేలు ఫీడ్బ్యాక్ తీసుకోవడం మానేసిర్రు, మర్చిపోయిర్రు. మరో కారణం ఏంటంటే, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, పరీక్షల నిర్వహణ లోపాలు, విద్యార్థుల ఆత్మహత్యలు, ఇవన్నీ. ఇంకొక కారణం ఏంటంటే, ఎమ్మెల్యేల చుట్టూ ఉండే కొద్దిమంది కోటరీ ఉంటుంది కదా, దాంతోపాటు ఇతర ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను మరియు ప్రజలను దగ్గర కూడా రానియకుండా చేయడం వంటివి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, బ్యూరోక్రాట్లు, అన్ని స్థాయి ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి, ఉద్యోగ సంఘాల నిర్వీర్యం, సమయానికి రాని జీతాలు, పిఆర్సీ అండ్ డిఏలు, ఇవన్నీ కూడా కారణాలు. మరో ముఖ్యమైన కారణం, మైనారిటీలు, సీమాంధ్రులు గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటేయడం, ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూడడం. మొదట బీజేపీని ఆదరించినా కూడా వారి అంతర్గత నిర్ణయాలతో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిర్రు. బీజేపీలో రాష్ట్ర నాయకుల సమన్వయ లోపం, క్షేత్రస్థాయిలోని పార్టీ బలాన్ని ఉపయోగించుకోలేకపోవడం, కాంగ్రెస్ నాయకులు తాత్కాలికంగా ఒకే తాటిపైకి రావడం అనేది ముఖ్యమైన అంశం. అట్లే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం. ఇంకొక అంశం, ప్రభుత్వానికి కొన్ని పథకాలు మంచి పేరు తెచ్చినా కూడా మరికొన్ని పథకాలు ఇబ్బందికరంగా మారడం, ఇవన్నీ కూడా కేసీఆర్ని గద్దె దించడానికి ఉపయోగపడినటువంటి అంశాలు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.